దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. మీరు ఇమ్యూన్ సిస్టమ్ అనేది మీరు వాడారు, నేను ఐ విల్ పికప్ ఫ్రమ్ దట్. ఇమ్యూన్ సిస్టంలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, కెమికల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏంటంటే సోల్జర్స్ ఉంటారు, ఈ లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఇవన్నీ వాళ్ళు ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేవాళ్ళు, చంపేస్తారు సైనికులు. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి దాన్ని బ్లడ్లో ఉంటారు, వీళ్ళు బ్లడ్లో ఉంటారు, లివర్లో ఉంటారు. ఫాగోసైటోసిస్ అని లివర్లో ఫర్ ఎగ్జాంపుల్ కుప్ఫర్ సెల్స్ అని ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తుంది, మొత్తం అవన్నీ పట్టేసుకుని వాటిని చంపేస్తాయి, క్రాష్ చేసి. టిపికల్గా బ్యాడ్ బ్యాక్టీరియా చాలా చంపేస్తాయి వాటిని, నిజంగానే డైరెక్ట్ అటాక్. మల్టిపుల్ అటాక్స్ కూడా భలే మల్టిపుల్గా ఉంటాయి, కానీ అటాక్ చేసి చంపేస్తాయి. ఇంకోటి ఏమవుతుంది, దే రిలీజ్ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ న్యూట్రలైజ్ దెమ్. ఓకే, రైట్. సో అంటే ఒకటేమో అరాచకంగా చంపేయటం, రెండు సైలెంట్గా కిల్ చేయటం, ఇది జరుగుతుంది. ఓకే, అంటే నిత్యం ఒక యుద్ధమే, నిత్యం ప్రపంచం మన బాడీలో ఎప్పుడు యుద్ధమే, చాలా పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఇది లైక్ ఏ హ్యూజ్ ఫ్యాక్టరీ విత్ ఎ సెక్యూరిటీ సిస్టమ్. ఓకే, ఆ సెక్యూరిటీ సిస్టమ్ రాత్రి పహరా కాస్తుంది, తర్వాత పొద్దున్నే వెళ్ళి అంతా క్లీన్ చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకని ప్రతిరోజు పొద్దున్నే మల విసర్జన చేసే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. ఒకవేళ వాళ్ళకి 4-5 రోజులు కాన్స్టిపేషన్ అయిపోయింది అనుకోండి, ఆ లోపల ఉండే కెమికల్స్ కొంచెం లోపలికి అబ్జార్బ్ అయ్యి దే బికమ్ ఇరిటబుల్.